ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి అప్పనంగా దోచిపెడుతూ పైగా ప్రభుత్వమే జీతాలు కూడా ఇస్తూ ప్రైవేటు వాడు మాత్రమే నిర్వహించగలరు, ప్రభుత్వానికి నిర్వహించడం చేత కాదు అని చెప్పుకునేటటువంటిదే పీపీపీ, ప్రభుత్వ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఒకప్పుడు ఇలాంటి పీపీపీ పేరుతోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయ డైరీతో పాటు పాల డైరీలన్నీ ఇచ్చేశారు. ఇప్పుడు అది ఏదైనా ప్రభుత్వం చేతిలో ఉందా? ధరల పెరుగుదల తగ్గుదల ప్రభుత్వం చేతిలో ఉందా? రైతులకు సంబంధించినటువంటి నిర్వహణ ప్రభుత్వం చేతిలో ఉందా? లేదే. ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు సొంత ఆస్తిలా వాడుకుంటున్నారు. దాని మీదే కదా కర్నూలు జిల్లాలో అఖిలప్రియ గొడవ, వాళ్ళ మేనమామతో, ఇక్కడ ఏదైతే ధూళిపాల నరేంద్ర గొడవ, అట్లాగే విశాఖపట్నంలో గొడవ, అది వ్యక్తిగత ఆస్తుల కిందకి వెళ్ళిపోయినాయి. ప్రభుత్వం చేతిలో ఏముంది అందులో? ప్రజలందరి చేత తీసుకోబడినటువంటి కోఆపరేటివ్ సెక్టార్ ఆస్తులు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి దారాదత్తం చేశారు పీపీపీ పేరుతో. అట్లాగే చెరుకు పరిశ్రమలు, చెరుకుని పంచదారగా తయారు చేసే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో హనుమాన్ షుగర్స్ దగ్గర నుంచి చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం షుగర్స్ దాకా అన్నిటినీ ఇట్లాగే పీపీపీ చెప్పారు. పీపీపీతో అభివృద్ధి చెందేస్తుంది, అద్భుతంగా సాధిస్తుంది అని చెప్పేసి రైతులకి బకాయిలు అవన్నీ తీర్చడం కూడా వాళ్ళ వల్ల అవుతుందని ఉన్న ఆస్తుల్ని అమ్మేసి కొంతమంది రైతులు బకాయిలు తీర్చి ఆ సంస్థల్ని ముంచేసేసి మూసుకుని వెళ్ళిపోయారు ప్రైవేట్ వాళ్ళు. దానివల్ల రైతులకు ఒరిగిన ప్రయోజనం ఏంటి? నిండా మునగడం తప్పించి అదే మళ్ళీ ప్రైవేట్ వాడి చేతిలో లాభంగా ఉంటుంది. అంటే దోచి పెట్టేశారు. అది పీపీపీనే. ఇప్పుడు మెడికల్ కళాశాలలు ప్రభుత్వపు సొమ్ముతో కట్టినటువంటి వాటిని తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి పీపీపీ అనే పేరుతో పెడుతున్నటువంటి వేళ జగన్ దాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను రేపు పొద్దున్న నేను వచ్చాక 3 నెలల్లోపు అన్న వార్నింగ్ వణికిస్తోంది. అందుకని సత్యకుమార్ యాదవ్ ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయంటున్నారు. ఇప్పుడు కాదు అరెస్ట్ చేసేది, ఆయన అధికారంలోకి వస్తే. రాకపోతే మనం దర్జాగా ఇచ్చేసుకోవచ్చు. అదేమంటే అబ్బాయి పీపీపీ అంటే ప్రైవేట్ కాదండి అని చెప్పి ప్రజల్ని మోసం చేయొచ్చు. అట్లాగే చంద్రబాబు గారు ఎట్లాగే చెప్తారు, ఎట్లా అంటారు అంటూ నిన్న వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంతకీ పీపీపీ అంటే ప్రైవేటోడి చేతికి ప్రభుత్వపు ఆస్తిని ఇవ్వడాన్ని దోచిపెట్టడం అనాలా, దాచిపెట్టడం అనాలా, ప్రజలకి ప్రయోజనం అని ఇంకా ఎంతకాలం పాటు మోసం చేస్తాం అన్నటువంటిది తేలనటువంటి అంశం.